నమస్కారం. నా ప్రయాణం డైరీస్కి స్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే కథ బహుశా ఇది విన్నాక కొద్దిసేపు మనస్సు నిశ్శబ్దంగా అయిపోతోందేమో, ఎవరితోనూ మాట్లాడాలనిపించకపోవచ్చు. ఇది మనస్సుని పిండేసే ఒక నిజం, ఒక మనిషి ఎంత కిరాతకంగా మారగలడో చూపించే ఒక కథ. ఆకాశం కొన్నిసార్లు ఎందుకు ఏడుస్తుందో అని ఎప్పుడైనా అనిపించిందా? బహుశా భూమి మీద జరిగే కొన్ని ఘోరమైన పాపాలు చూసి ఆ దేవుడే తట్టుకోలేక కన్నీళ్లు పెట్టుకుంటాడేమో. అలా కన్నీళ్లతో తడిసిపోయిన కథే ఇది. సరే, ఇక కథలోకి వెళ్దాం. ఈ కథ మొదలయ్యేది ముంబైలో. మనందరికీ తెలుసు, ముంబై అంటేనే ఒక హోరు, క్షణం ఆగని నగరం. ఎప్పుడూ ఏదో ఒక శబ్దం. కానీ ఒక్కోసారి అతి పెద్ద శబ్దాల వెనుకే ఎవ్వరికీ వినిపించని అత్యంత భయంకరమైన నిశ్శబ్దాలు దాగే ఉంటాయి. ఒకవైపు చూస్తే హోరెత్తే లోకల్ ట్రైన్లు, ఆగకుండా మోగే బస్సుల హారన్లు, జనాల అరుపులు, అదొక ప్రపంచం. కానీ దీనికి పూర్తి భిన్నంగా మరోవైపు అదే ముంబైలోని కఫ్ పరేడ్ ఏరియాలో ఓ చిన్న రేకుల ఇల్లు, సూర్యరశ్మి కూడా సరిగా పడని ఓ చీకటి గది. అక్కడ ఎవ్వరికీ వినిపించని ఓ మూగవేదన, ఓ నిశ్శబ్దమైన నరకం దాగి ఉంది. ఆ ఇంట్లో ఉండేదొక 20 ఏళ్ల అమ్మాయి. మామూలుగా అయితే ఈ వయసులో అమ్మాయిలు ఎలా ఉంటారు? కలలు కంటారు, స్నేహితులతో సరదాగా నవ్వుతారు, పాటలు వింటారు. కాని పాపం తన ప్రపంచంలో వీటికి చోటే లేదు. ఎందుకంటే ఆమెది మాటలు లేని ప్రపంచం. ఆమెకు వయస్సు 20 ఏళ్ళు. కాని పుట్టుకతోనే తనకు మాటలు రావు, చెవులు కూడా వినిపించవు. అంతేకాదు, మానసికంగా తన ఎదుగుదల ఒక 5 ఏళ్ల పాప స్థాయిలోనే ఉండిపోయింది. అంటే తనకి లోకమంటే ఏంటో తెలియదు. చెడు, మోసం, కామం ఇలాంటి పదాలకు అర్థమే తెలియని ఒక అమాయకురాలు. అలాంటి తన ప్రపంచంలో తను కళ్ళు మూసుకొని నమ్మే ఏకైక వ్యక్తి తన సొంత తండ్రి. అది మార్చి 2025. తల్లి రోజులాగే పనికి వెళ్తుంది. ఇంట్లో ఆ కూతురు, తండ్రి మాత్రమే ఉంటారు. ఆ తండ్రి ఆ నమ్మకాన్నే ఆయుధంగా చేసుకున్నాడు. కూతురి నిస్సహాయతను అలుసుగా తీసుకున్నాడు. 1 కాదు, 2 కాదు, ఏకంగా 6 నెలల పాటు ఆ పసిదానిపై అత్యాచారానికి ఒడిగట్టాడు. బయట ప్రపంచానికి తన గోడు చెప్పుకోలేని ఆ అమ్మాయి ఆర్తనాదం ఆ 4 గోడల మధ్య నలిగిపోయింది. సరిగ్గా 6 నెలల తర్వాత ఒకరోజు వాళ్ల అమ్మమ్మ ఇంట్లో ఉన్నప్పుడు ఆ అమ్మాయి ఉన్నట్టుండి పొట్టపట్టుకుని విలవిలాడిపోయింది. గట్టిగా ఏడుస్తోంది. కాని నోటినుంచి మాట రాదు. కళ్లలోంచి నీళ్లు ఆగట్లేదు. ఏం జరిగిందో చెప్పలేక, ఆ బాధ తట్టుకోలేక కిందపడి దొర్లుతోంది. మొదటిసారి తన నిశ్శబ్ద రోదన ఆ 4 గోడలు దాటి బయట ప్రపంచానికి వినిపించింది. చుట్టూ ఉన్నవాళ్లు కంగారుపడి ఏమైంది ఏమైంది అని అడిగారు. అప్పుడు తను సైగలతో చెప్పింది, నా కడుపులో ఏవో పురుగులు పాకుతున్నాయి అని. ఆలోచించండి, 5 ఏళ్ల పసిపాప మనస్తత్వం తనది. అసలు గర్భమంటే ఏంటో కూడా తెలీదు. కడుపులో కదులుతున్న బిడ్డ తనకి భయంకరమైన పురుగుల్లా అనిపించాయంటే ఆ పరిస్థితి ఎంత దారుణమో ఊహించుకోండి. ఇంతకు మించిన విషాదం ఇంకేముంటుంది? తన బాధ చూడలేక వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడ కామా హాస్పిటల్లో డాక్టర్లు స్కానింగ్ చేసి చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఎందుకంటే ఆమె 5 నెలల గర్భవతి. ఆ నిజాన్ని వాళ్లు జీర్ణించుకోలేకపోయారు. వెంటనే పోలీసులకు ఫోన్ చేశారు. సరే, ఇక పోలీసులు రంగంలోకి దిగారు. కానీ ఇది మామూలు కేసు కాదు. ఇది అక్షరాల చీకట్లో గాలి వెతకడం లాంటిది. ఎందుకంటే బాధితురాలు మాట్లాడలేదు, ఏం జరిగిందో చెప్పలేదు. అసలు నిజాన్ని ఎలా బయటకు తీసుకురావాలి? అదే వాళ్లకు పెద్ద సవాలయ్యింది. వాళ్ళు స్పెషల్ ఎడ్యుకేటర్స్ని పిలిపించి ఆమెతో సైగల ద్వారా మాట్లాడటానికి ప్రయత్నించారు. కాని ఆ అమ్మాయి అప్పటికే తీవ్రమైన భయంలో, అయోమయంలో ఉంది. దాంతో ఒకసారి ఓ 16 ఏళ్ల అబ్బాయి వైపు వేలు చూపించింది. కాసేపటికి ఒక 34 ఏళ్ల పక్కింటి వ్యక్తి ఫోటో చూపించింది. పోలీసులకు అర్థమైపోయింది, తను చెప్పేదాంట్లో స్పష్టత లేదు. ఏదో భయం తనని వెంటాడుతోంది, అందుకే తప్పుదారి పట్టిస్తోందని వాళ్లకు అనుమానం వచ్చింది. అప్పుడే ఆ కేసుని లీడ్ చేస్తున్న ఇన్వెస్టిగేటర్ ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. ఇలా చీకట్లో బాణాలు వేయడం వల్ల లాభం లేదు. ఆమె చెప్పేదాన్ని బట్టి మనం ముందుకు వెళ్లలేం. మనకు ఇప్పుడు కావాల్సింది సైన్స్, తిరుగులేని సాక్ష్యం అని చెప్పి ఫోరెన్సిక్ విభాగానికి కేసును అప్పగించారు. ఇక్కడి నుంచే అసలు కథ మొదలైంది. కేసు ఒక పెద్ద మలుపు తీసుకుంది. ఇప్పుడు ఆ క్షమించరాని నిజాన్ని బయటపెట్టే బాధ్యతను సైన్స్ అంటే రక్తం తీసుకుంది.
వెంటనే పోలీసులు ఆ ఏరియాలో ఉన్న బంధువులు, ఇరుగు పొరుగు వాళ్ళు, తెలిసిన వాళ్ళు ఇలా అందర్నీ విచారించి ఒక 17 మందిని అనుమానితులుగా గుర్తించారు. ఆ 17 మంది దగ్గర్నుంచి DNA టెస్ట్ కోసం బ్లడ్ శాంపుల్స్ తీసుకున్నారు. ఆ 17 మంది లిస్టులో బంధువులున్నారు, పక్కింటి వాళ్ళున్నారు, తెలిసిన వాళ్ళున్నారు. వాళ్లతో పాటే ఆ అమ్మాయి తండ్రి పేరు కూడా ఉంది. కానీ అతని మీద మాత్రం ఎవ్వరికీ కనీసం చిన్న అనుమానం కూడా రాలేదు. ఎందుకంటే అతను పోలీస్ స్టేషన్లో అందరికంటే ఎక్కువగా నటించాడు. సార్, నా బిడ్డకి గతి పట్టించిన ఆ నీచుడిని పట్టుకోండి, వాడిని ముక్కలు ముక్కలుగా నరికేస్తాను అంటూ పెద్ద పెద్దగా అరిచాడు. ఆలోచించండి, తన పాపాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఎంత భయంకరంగా నటించాడో. కొన్ని నెలలు గడిచిపోయాయి. చివరికి ఫిబ్రవరి 2026 ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి ఆ సీల్డ్ కవర్ వచ్చింది. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ చేతిలో ఆ రిపోర్ట్ ఉంది. స్టేషన్లో అందరూ ఊపిరి బిగబట్టుకుని ఎదురుచూస్తున్నారు. ఇంతకీ ఆ నీచుడెవరో ఆ రిపోర్ట్ చెప్పబోతుంది. ఆ కడుపులో పెరుగుతున్న బిడ్డ DNA ఆ 17 మందిలో ఎవరి DNAతో మ్యాచ్ అయి ఉంటుంది? ఆ ఆఫీసర్ ఆ కవర్ ఓపెన్ చేసి రిపోర్ట్ చూశారు. ఆయన చేతులు వణికాయి. ఆ బిడ్డ DNA అనుమానితుల లిస్టులో ఉన్న ఒక వ్యక్తితో 100% మ్యాచ్ అయ్యింది. ఆ వ్యక్తి మరెవరో కాదు, ఆమెను కన్న తండ్రి. వెంటనే పోలీసులు వెళ్లి ఆ రాక్షసుణ్ణి అరెస్ట్ చేశారు. మొదట నాకేం తెలీదు అని చాలా నాటకాలు ఆడాడు. కానీ ఎప్పుడైతే ఆ DNA రిపోర్ట్ను అతని ముఖం మీద పెట్టారో అప్పుడు కుప్పకూలిపోయాడు. తన నేరాన్ని ఒప్పుకున్నాడు. కాపాడాల్సిన కన్న తండ్రే కాలయముడుగా మారిన అత్యంత హేయమైన నిజమది. సరే, ఆ తండ్రి ఇప్పుడు జైల్లో ఉన్నాడు. చట్టం అతనికి శిక్ష వేస్తుంది. కానీ ఆ అమ్మాయి సంగతేంటి? తన పరిస్థితేంటి? అబార్షన్ చేయించడానికి సమయం దాటిపోయింది. అంటే తన తండ్రి చేసిన ఆ పాపానికి ప్రతిరూపమైన బిడ్డకు ఆమె జన్మనివ్వాలి. జీవితాంతం ఆ బిడ్డను చూస్తూ జరిగిన ఆ నరకాన్ని గుర్తు చేసుకుంటూ బతకాలి. ఇది ఎంత దారుణమైన శిక్ష! చూశారుగా, ఈ కథ మనందరికీ ఒకటే హెచ్చరిక చేస్తోంది. రాక్షసులు ఎక్కడో కొమ్ములు పెట్టుకునుండరు, మన మధ్యే మనుషుల రూపంలో తిరుగుతూ ఉంటారు. అందుకే మనింట్లో పిల్లల ప్రవర్తనలో ఏ చిన్న మార్పు కనిపించినా, వాళ్ళ కళ్లలో ఏదైనా చెప్పలేని భయం కనిపించినా దయచేసి దాన్ని గమనించండి. ఒక్కోసారి మన చిన్న నిర్లక్ష్యం ఒకరి జీవితాన్నే నాశనం చెయ్యొచ్చు. నిజానికి ఇలాంటి కథలు చెప్పాలంటే చాలా కష్టంగా ఉంటుంది. కానీ చెప్పాలి. ఎందుకంటే సమాజంలో దాగి ఉన్న ఇలాంటి చీకటి నిజాలను బయట పెట్టడమే నా ప్రయాణం డైరీస్ లక్ష్యం. మా ఈ ప్రయత్నానికి మీ అందరి మద్దతు కూడా కావాలి. దయచేసి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. చివరగా ఒక్కటే ప్రశ్న: కాపాడాల్సిన వాళ్లే కాలయముళ్ళుగా మారితే, రక్షించాల్సిన వాళ్లే రాక్షసులుగా ప్రవర్తిస్తే ఇక పిల్లలకు ఈ ప్రపంచంలో రక్షణ ఎక్కడ దొరుకుతుంది? ఈ ప్రశ్నతోనే ఈ కథను ముగిస్తున్నాను. ఆలోచించండి.